ఏర్పాటైన సంవత్సరం తర్వాత తొలి అడుగు చేపడుతున్నాం. దాన్ని పురస్కరించుకొని ఈరోజు లకడే పట్టణంలో ఈ తొలి అడుగు కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. నన్ను శాసనసభ్యునిగా మీ అందరి వల్ల, మీ దయ వల్ల ఈరోజు నేను మంత్రి అవ్వడం, మీతో పాటు ఈ సంవత్సరం రాయచోటి నియోజకవర్గ అభివృద్ధిలో పాలుపంచుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. దానిలో భాగంగానే మన రాష్ట్రంలో అయితేనేం, మన రాయచోటి నియోజకవర్గంలోనే అయితేనేం ఈ సంవత్సరంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం ప్రజలకు అందించాం. దానిలో భాగంగానే ఈరోజు మనం ధైర్యంగా గత 25 రోజుల నుంచి తొలి అడుగు కార్యక్రమం పెట్టుకొని ఇంటికి వెళ్తున్నాం. డోర్ డోర్కు వెళ్లి ఏవైతే మన ప్రభుత్వం, మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ మనం ధైర్యంగా ప్రజల్లోకి పోతున్నామంటే మనం నీతి నిజాయితీగా ప్రభుత్వంలో ఏవైతే అందించాలో ప్రజల కోసం అందించినాం కాబట్టి ఈరోజు మనం ధైర్యంగా ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా సోదరులారా, గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకుంటే గత సంవత్సరం నుంచి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మనం రాష్ట్రంలో అందుతా ఉన్నాయి. దానిలో భాగంగానే మొట్టమొదటిగా పెన్షన్ పథకం తీసుకొని వచ్చాం. పెన్షన్లో గత ప్రభుత్వంలో 1000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు పడితే మన కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒకేసారి 1000 రూపాయలు పెంచిన ఘనత మనకే దక్కుతుంది. అలాగే గత ముఖ్యమంత్రి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని 10,000 రూపాయలు ఉద్యోగం ఇచ్చి ఇంట్లో జీతగాళ్లుగా పెట్టుకుని వాళ్ళ జీవితాలు నాశనం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మన ముఖ్యమంత్రి 16,450 డిఎస్సీ పోస్టులు రిలీజ్ చేసి మన కుటుంబంలో ఉన్న చదువుకున్న వాళ్లకు ఉద్యోగ కల్పన చేస్తామంటే అలాగే మనందరికీ తెలుసు, మనమంతా పల్లెల్లో గ్రామాల్లో నివసిస్తున్నాం. గత 25 సంవత్సరాల ముందు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన తల్లి కడుపు కళ్ళల్లో కన్నీరు రాకూడదని చెప్పి ఆ రోజు దీపం పథకాన్ని తీసుకొని వచ్చారు. మళ్ళా ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత దీపం 3 పథకం, దీపం 2లో ఇంటింటికి 3 ఫ్రీ సిలిండర్లు ఇస్తానంటే ఒకసారి మన అందరం జనాలకు ధైర్యంగా ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గడప గడపగా అన్నాడు. గడప గడపకు పోయి వాలంటీర్లు తీసుకొని పోయి వైసీపీ నాయకులు మనం తీర్చుకుంటే గాలికి కూడా ట్యాక్స్ వేసి 6 లక్షలు ఇచ్చినా 7 లక్షలు ఇచ్చినా అని చెప్తే ప్రజలు నమ్మలా. గడప గడప పోతే 11 స్థానాలు ఇచ్చారు. ఈ రోజు మనం డోర్ టు డోర్ వెళ్తున్నాం. ఏ ఇంటికి పోయినా కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎక్కడ చూసినా ఒకటే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనశ్శాంతిగా ఉంది రాష్ట్రము. గత ప్రభుత్వంలో లాగా కేసులు పెట్టి అరాచకత్వం ఎక్కడా లేదని చెప్పి ప్రజల్లో సంతోషాలు వస్తున్నాయి. ముఖ్యంగా గత 20 రోజుల నుంచి రాష్ట్రంలో సుమారు 64 లక్షల కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. మీ అందరికీ తెలుసు. ఆ రోజు అమ్మఒడి అని చెప్పి 40 లక్షల మందికి కూడా డబ్బులు వేయలేదు ఆ రోజు ఆ మహానుభావుడు. ఈ రోజు తల్లికి వందనం అనే కార్యక్రమం తీసుకొని వచ్చినాం. ఈడుండే కుటుంబాల్లో చాలా మందికి ఒక్కో ఇంట్లో 3, 4, 5 మంది బిడ్డలు ఉన్నారు. 13,000 రూపాయలు ఒకేసారి వేసిన ఘనత మన ప్రభుత్వానికే దక్కుతుంది.
చాలా మంది ముస్లిం సోదరులు ఉన్న మన రాయచోటి అయితేనేమో లక్కిరెడ్డిపల్లె గాలివీడులో ఒక్కో కుటుంబంలో 3-4 బిడ్డలు ఉన్నా కూడా అందరికీ 13,000 లెక్కలు వేసిన ఘనత కూడా మన ప్రభుత్వానికే దక్కుతుంది. అలాగే ఇసుక విషయానికి వస్తే మన కళ్ళ ముందరే పక్కనున్న బెంగళూరుకు మెడ్రాస్కు ఎక్కడ చూసినా ఇసుక లోలు తోలేవాళ్ళు. బాత్రూమ్ కట్టుకోవాలన్నా కూడా కష్టంగా ఉండే రోజుల నుంచి ఈ రోజు ఇసుక ఎక్కడ చూసినా ఫ్రీగా దొరుకుతా ఉంది. ఎక్కడైనా ఇసుక ట్రాక్టర్ కానీ లారీ కానీ ఈరోజు పట్టుకుంటున్నా అడుగుతున్నా. ఎందుకంటే ఇసుకను ఫ్రీగా ఇచ్చిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. అలాగే ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయా లేదా అని వైసీపీ వాళ్ళకి కనపడడం లేదా అని అడుగుతున్నా. ఈరోజు రీకాల్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఒక కార్యక్రమం చేపడుతున్నారు. పట్టుమని 10 మంది లేరు వెనక ఉంటే, పట్టుమని 10 మంది లేరు. 10 మంది తెల్లసక్కాయలో మీటింగ్ పెట్టుకుని మండలాల్లో గ్రామాల్లో చంద్రబాబు నాయుడు గారిని రీకాల్ చేస్తారంటే, అమెరికాలో రీకాల్ అంటే అక్కడ రాష్ట్రపతి గాని ఎంపీలు గాని మధ్యలో ఎన్నికకి గెలిపించిన వాళ్ళు కావాలంటే మళ్ళా ఎన్నికకి తెప్పించుకోవచ్చు. అది మన దేశంలో లేదు. ఇక్కడ కొత్తగా 5 సంవత్సరాల ప్రభుత్వ ఏర్పాటుకు మీరందరూ అవకాశం కల్పిస్తే ఈ పనికి మాలి వాళ్ళు జగన్ చెంచాలు ఈరోజు చంద్రబాబు నాయుడు అంటున్నారు. మనం ఒకటే చెప్తున్నాం, ఇంకా 4 సంవత్సరాలు కాదు, 4-10 వేసుకుని 14 సంవత్సరాలు మనమే రాష్ట్రంలో వెళ్తున్నాం. ఎక్కడా డోకా లేదు. ఈ రోజు నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, ఈ రోడ్లో నిలబడి మీటింగ్ లో మాట్లాడుతున్నాం. వేంపల్లి నుంచి రాయచోటి వరకు రోడ్డు ఎన్ని రోజులైంది ఆగిపోయిన ఒకసారి అడుగుతున్నా. 5 ఏళ్లు వందలాది మంది యాక్సిడెంట్ జరిగి చనిపోతా ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ నా దగ్గరకు వస్తే, సార్ నేను వాళ్ళ దగ్గర వర్క్ చేసినా నాకు 30 కోట్లు నష్టం వస్తాదంటే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని పోయా, నాకు 1 రూపాయి ఇవ్వద్దు ఈ రోడ్లో, మాకెవరి కార్లు కొనివద్దు, డబ్బులు ఇవ్వద్దు, నువ్వు ఫ్రీగా చెప్పిందే తడువుగా 5 నెలల్లోనే మన బోర్డర్ ఎక్కడుందో వేంపల్లి దగ్గర నుంచి మన కోనంపేట వరకు, కోనంపేట నుంచి రాయచోటి రింగ్ రోడ్డు వరకు రోడ్డు ఎంత తొందరగా జరుగుతుందో మీ అందరూ చూసారా లేదా? ఇవన్నీ అభివృద్ధి కాదా అని అడుగుతున్నా. ఇవన్నీ అభివృద్ధి కాదా అని అడుగుతున్నా. నేను సవాల్ చేసి చెప్తున్నా, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రాయచోటి నియోజకవర్గానికి ఏం కావాలో ఈ నడి రోడ్డు నిలబడి చెప్తున్నా. మీరు సవాల్ను స్వీకరించండి. నేను పేపర్లతో సహా మీ దగ్గరికి తీసుకొని వస్తా. మొట్టమొదటిది, రాయచోటి 6 మండలాల్లో గత సంవత్సరాలుగా నీళ్ల సమస్యతో చాలా మంది ఇబ్బంది పడతా ఉంటే, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 400 కోట్ల రూపాయలతో వెలిగిన నీళ్లు 6 మండలాలకి తీసుకొచ్చేనా లేదని అడుగుతున్నా. ఆ కార్యక్రమాన్ని కానీ వచ్చే నెలలో 30,000 మంది జనాలతో వెలుగుల దగ్గర మరొక్కసారి కార్యక్రమం శంకుస్థాపన అడుగుతున్నా. ఇది అభివృద్ధి కాదా అని అడుగుతున్నా. ఈ 12 నెలలకు టెంపరీగా నీళ్లు కావాలంటే 20 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి 300 బోర్లు వేయించిన ఘనత నాది కాదా అని అడుగుతున్నా. ఇది అభివృద్ధి కాదా అని అడుగుతున్నా. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎక్కడ చూసినా గుంతల రోడ్లుంటే 29 రోడ్లను మరమ్మతులు చేసే విధంగా 8 కోట్ల రూపాయలు ఆర్ఎన్బిలో తీసుకొచ్చినామా లేదా అని అడుగుతున్నా. ఇది అభివృద్ధి కాదా అని అడుగుతున్నా. రాయచోటి పట్టణంలో గత 40 సంవత్సరాల నుంచి 100 పడకల హాస్పిటల్ ఉంటే, నేను ఎమ్మెల్యే అయిన మంత్రి అయిన తర్వాత ఒకేసారి 50 బెడ్ల హాస్పిటల్ పెంచి హాస్పిటల్ కు శాంక్షన్ చేయించారు. అలాగే అంద్రినివా కాలువకు 290 కోట్లతో శ్రీనివాసపురం రిజర్వాయర్కి నీళ్లు తెచ్చేదానికి శాంక్షన్ చేయించడం లేదా అని అడుగుతున్నా. ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. సోషల్ మీడియా వాళ్ళు కనపడినప్పుడు
ప్రెస్ లో చెప్పేటప్పుడు అబద్దాల కోరు రాజకీయం చేస్తాను. పందులన్నీ కలిసి వస్తాయి. ఛాలెంజ్ చెప్తున్నా, బయట నుంచైనా లోపల నుంచైనా ఎవరైనా ఓడిపోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా ఈ ముగ్గురు నలుగురైనా బాధ లేదు, నలుగురు 6 మంది అయినా బాధ లేదు. తెలుగుదేశం పార్టీ నా చేతిలో, తెలుగుదేశం పార్టీ జెండా నా చేతిలో ఉన్నంత వరకు, తెలుగుదేశం పార్టీ జెండా నాయంత వరకు ఎవడు నన్నేం చేయలేడు. తప్పకుండా వచ్చే 10 సంవత్సరాలు ఇక్కడ రాయచోట్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తాను. తాటాకు చప్పళ్ళకు నేను భయపడాను. ఒంట్లో భయం పెట్టుకొని ప్రజల కోసం బయట యాక్షన్ చేసేది మీరు. నా ఒంట్లోనే భయం లేదు, మీరు నన్నేం చేయగలుగుతారు? ఇదే లక్కిరెడ్డిపల్లి మండలంలో సంవత్సరం ముందు, ఇదే లక్కిరెడ్డిపల్లి మండలంలో సంవత్సరం ముందు వస్తే వీడు పిల్లనాయాలు ఈడేం చేసుకుంటాడు, నేను ఇతను బుడ్డాపక్కరి కాలం గడిచినా ఏం చేశారని అడుగుతున్నా. ఇదే లక్కిరెడ్డిపల్లి సెంటర్లో బ్రహ్మరథం పెట్టారు. మీరంతా బ్రహ్మరథం పెట్టారు. మేము 10,000 గుర్తేసుకుంటాం. ఈడే రామప్రసాద్ రెడ్డి ఓటం, తెలుగుదేశం ఓటం అన్నారు. అడుగుతున్నా, ఇద్దరు ముగ్గురైనారు. ఇంకో సంవత్సరంలో ముగ్గురు 4 అవుతారు, 40 మంది చెప్తున్నా. ఎక్కడ ఏ విషయంలో భయపడను. నేను భయపడే జనాలకే. నేను మంత్రి అయినా నాకు పని ఒత్తిడిలో ఎక్కడైనా బయటికి వెళ్ళిపోతే రాయచోట్లో నన్ను గెలిపించిన జనాలతో దూరం అయిపోతాననే భయం తప్పక నా ఇద్దరు బిడ్డలు ఇక నేను మంత్రి అయిపోయినా, ఇంతకంటే ముఖ్యమంత్రి ఏం కాలేను కదా. చెప్పండి, ఒకరోజు మంత్రి ఉన్నా మంత్రే కదా, ఇంతకంటే కాలేను కదా. నాకంటే అంతా డబుల్ వయసు వద్దే కదా, మీరు అంతా నాకంటే పెద్దోళ్ళే కదా. అంటే ఆ తృప్తి నాలుంది. నేను ఖచ్చితంగా ఎవరన్నా అనకపోయినా కష్టపడే కార్యకర్త కోసమే పనిచేస్తాను. వాళ్ళలాగా అబద్దాలు చెప్పేది నాకు రాదు. ఒకరు భుజం మీద చేస్తారు, ఒకరు ఇంట్లో ఎవరుంటారో చూస్తారు. అర్థం చేస్తాను. ఇలాంటి పని నేను చేయలేను. నేను ఎప్పుడైనా ఒకసారి కౌంటర్ ఇస్తా, రెండోసారి కుక్కలు మరుగుతా ఉంటే చూస్తూ ఉంటా, ఒకసారి కౌంటర్ ఇస్తా అంటే అది చేస్తామంటే భయపడేవాడు ఎవడు లేడు. ముందు చరిత్ర చేయండి. మీరు ఇంట్లో కూర్చొని కేసులు పెట్టించుకున్నారు, నేను బయటికి పోయే కేసులు పెట్టించుకున్నా. ఆ రోజు తెలుగుదేశంలో ఉండే వాళ్ళు పుంగునూరులో అడిగిపోయినారబ్బా. రాష్ట్రంలో 175 మంది లీడర్లు ఉంటే రామప్రసాద్ రెడ్డి పేరు ఒకటే చెప్పండి. ఎన్ని చూసినా టాటాకి చెప్పండి, ఎవరు భయపడం. నేను ఒకటే చెప్తున్నా, 1 సంవత్సరం గడిచింది, తప్పొప్పులు జరిగింటాయి. మనం కూడా సెట్ అయ్యేదానికి టైం పట్టింది. మన కార్యకర్తలు కూడా ఏ ఊర్లో ఏందనేది అర్థం కాక 1 సంవత్సరం రోజులు మనం గడిపినాం. వచ్చే 4 సంవత్సరాల్లో ఖచ్చితంగా కార్యకర్తలకు న్యాయం చేస్తాం. ఇంకోటి చెప్తున్నా, అడగండి అమ్మనైనా అన్నం పెట్టదు. మనం గట్టిగా ఉంటేనే ఎదుటోనికి చులకనగా. అందుకోసం దయచేసి కార్యకర్తలందరికీ ఒకటే చెప్తున్నా, మనకి ఎవరితో అవసరం లే. మీరు సర్కారు పెట్టి నిలేసి హక్కు మీకు ఉంది కాబట్టి ఎవరు నాతోనే మాట్లాడారు. నేనే చేస్తా. నా 20 సంవత్సరాల కళ మీ అందరి వల్లే నిరూపమైంది. ఈ రోజు నేను చెప్తున్నా, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా అమ్మ కాళ్ళకు కూడా ముక్కలా. నేను మీటింగ్ లో ఫస్ట్ చెప్పింది రాయచోటు ప్రజానీకానికి పాదాలు కదలాలని. నేను
మన పెద్ద పెద్ద వాళ్ళకి భయపడే పరిస్థితి లేని అట్లా అనుకుంటే ప్రభుత్వం ఉన్నప్పుడే 4 నెలల్లోనే సెల్యూట్ కొట్టి బయటకు వచ్చేసా. నాకు ఆయనతో అవసరంలే. ఇంకా లాస్ట్ మనకు ఎవరైతే గౌరవం ఇచ్చినారో విలువ ఇచ్చినారో తెలుగుదేశం పార్టీలో ఉంటాం. తెలుగుదేశం అభ్యున్నతి కోసమే కృషి చేస్తాం. మనం ఎంతో వెనుకబడిన మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలా. ముఖ్యంగా ఈ 4 సంవత్సరాల్లో ఏవైతే మన నియోజకవర్గానికి సంబంధించిన పెన్షన్ల విషయమైతేనేం, ఇళ్ళు అయితేనేం, నీళ్లు అయితేనేం, రోడ్ల విషయంలోనైతేనేం ఎక్కడ రాజీ పడం. నేను సవాల్ చేసి అడుగుతున్నా. ఈ రోజు ఈ 1 సంవత్సరంలో రాయచోటి నియోజకవర్గంలో ఎన్ని రోడ్లు మంజూరైనాయో ఆ నాయకులు చెప్పగలరా అని అడుగుతున్నా. ఈ రోజు ఏదో ఒక లీడర్ ఇంటికి పోయి కూర్చొని వాళ్ళ టీ స్టేట్ జ్యూస్ తాగి బిస్కెట్లు తిని చంద్రబాబు నాయుడిని నన్ను తిట్టడం పెద్ద గొప్ప పని ఏం కాదు. అసలు తిడతా ఉంటారు. ఎవరేం చెప్తారు వాళ్ళు పోయి ఇంటికి తిట్టలేరు. నేను ఒకటే చెప్తాను. ఇప్పుడు ఎవరైతే నాయకుడు మమ్మల్ని తప్పులు పట్టాడో ఆ నాయకుడు గుట్టముట్టాల నుంచి వాళ్ళ ఊళ్ళో రోడ్ చేస్తారు. 70 లక్షల రూపాయలు రోడ్డు ఎన్ఆర్ఐ కేసులో పెట్టించాం. మనకు కక్ష ఉంటే, మనకట్ట ప్రజలపైన వివక్ష ఉంటే మనం ఈ పని చేస్తామని నేను అడుగుతున్నా. మనకు ప్రజలంతా ఒకటే. మనకేం వైసీపీ కార్యకర్తలతోనే మన పని, ప్రజలతో కాదు. వైసీపీ లీడర్లు కార్యకర్తలు వాళ్ళు రాజకీయం చేయాలా, మనం చేయాలా. పేద ప్రజల కోసం మనకి ఎక్కడ వాళ్ళ మీద రక్షణ రాజ్యాంగాలు లేవు. కలిసికట్టుగా పనిచేద్దాం. రేపు రాబోయే కాలంలో కూడా పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఉన్నాయి. ఈ అన్ని ఎలక్షన్లలో కూడా మన సత్తా ఏదో చూడదాం. తప్పకుండా నేను ఒకటే చెప్తాను, న్యాయం వైపే దేవుడు ఉంటాడు. మనం కష్టపడి పని చేసినాం. వాళ్ళలాగా ఇంట్లో పనుకోలా. రోజుకు 18 గంటలు పని చేసినాం. ఏమంత్రి ఇట్టుంటాడా గంట చెప్తాను. వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు. వాళ్ళు ఎవరేమనుకున్నారో నాకు తెలియదు. నేను దేవుడు వచ్చినా భయపడినా, మనస్సాక్షికి భయపడతా. నేను ఒకటే చెప్తాను, తప్పు మాట్లాడినా అబద్ధం చెప్పను. ఎవరైనా ఉంటే నా తప్పు ఉంటే నిరూపించండి. నేను ఎంతసేపు నాకు భిక్షం పెట్టిన పార్టీ వైపు నిలబడతా. నాకు ఓట్లు వేసిన మా కార్యకర్తలు ప్రజల కోసం పనిచేస్తానని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ అందరూ ఆడ